ఇప్పుడు మన దేశంలో ఎవరిని అడిగినా పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనతోనే ఉంటారు. ఎందుకంటే పిల్లలు మంచి చదువులు చదవాలి, మంచి ప్రవర్తన ఉండాలి, ప్రపంచంతో పోటీ పడగలగాలి. ఇవన్నీ ప్రతి తల్లిదండ్రుల కల. కానీ ఆ కళ నిజమవ్వాలంటే స్కూల్ అనే వ్యవస్థ బలంగా ఉండాలి. అలా బలంగా ఉన్న స్కూల్ వ్యవస్థ భారత్ లో ఎక్కడుంది, ఎవరిది బెస్ట్ మోడల్ తెలుసుకోవాలంటే మనం 3 రాష్ట్రాలు కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. ఈ మూడింటిలో మొదటగా మనం కేరళను తీసుకుందాం. అక్కడ పిల్లలు 1వ తరగతి నుంచే చదువుపై గౌరవాన్ని పొందుతూ ఉన్నారు. అంటే అక్కడ టీచర్లు కేవలం బుక్స్ లోని పాఠాలు చెప్పేవాళ్లే కాదు, మార్గదర్శకులు కూడా. 1956లో కేరళ రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి వాళ్లకు ఒక గొప్ప ఆదర్శం ఉంది. ఏంటి అంటే విద్య ఒక్కటే సమాజాన్ని మార్చగలదు అని. అందుకే వారు అసలు పద్ధతిని మార్చేశారు. కేరళ రాష్ట్రంలో విద్యపై ప్రభుత్వ ఖర్చు ఎంత అంటే 2024-25 బడ్జెట్ లో కేరళ రాష్ట్రం తన మొత్తం బడ్జెట్ లో దాదాపు 14% విద్యారంగానికి కేటాయించింది. ఇది దేశంలోనే అత్యధిక శాతం. కేవలం గణాంకాలే కాదు, ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా అక్షరాస్యత రేటు కేరళలో 96.2%. ఇది యునెస్కో గ్లోబల్ లిటరసీ లిస్టులో కూడా గుర్తింపు పొందింది. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఒక్క రోజులో జరగలేదు. 1980లోనే కేరళ ప్రభుత్వాలు ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవాలి అన్న ఉద్దేశంతో అక్షరశ్రీ, అక్షరాభ్యాసం అనే పథకాలు ప్రారంభించాయి. ఈ పథకాలు క్రమంగా గ్రామీణ బాలికలకు చేరాయి. అలాగే మహిళలకు సాక్షరత నేర్పిన మొదటి రాష్ట్రంగా కేరళ పేరు తెచ్చుకుంది. అండ్ అక్కడ ఈ స్కూల్ బిల్డింగ్స్ చూసిన వారికి నిజంగానే అసూయ కలుగుతుంది. ప్రతి స్కూల్ దగ్గర కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, సైన్స్ ల్యాబ్ ఉంటుంది. ముఖ్యంగా 2018 తర్వాత పబ్లిక్ ఎడ్యుకేషన్ రిజ్యువనేషన్ మిషన్ ద్వారా స్కూల్స్ మోడర్నైజేషన్ చేయడం ప్రారంభించారు. 2024 నాటికి దాదాపు 95% పబ్లిక్ స్కూల్స్ పిల్లల అవసరాలకు తగ్గట్టు నూతనంగా మారిపోయాయి. టీచర్ల విషయంలోనూ గొప్ప విషయాలున్నాయి. కేరళలో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా గట్టిగా జరుగుతాయి. ప్రతి టీచర్స్ కి సంవత్సరానికి ఒకసారి సబ్జెక్ట్ అప్డేట్ స్కిల్స్ ట్రైనింగ్ తప్పనిసరిగా ఉంటుంది. పిల్లలతో ఎలా మెలగాలి, డిజిటల్ టూల్స్ ఎలా ఉపయోగించాలి, మౌలికంగా పిల్లల్లో చదువు మీద ఆసక్తి ఎలా పెంచాలి అనే అంశాల్లో వారిని నిరంతరం అప్డేట్ చేస్తూ ఉంటారు. ఫలితంగా విద్యార్థులు పుస్తకాలు భారంగా కాకుండా జ్ఞానంగా చదువుతారు. ఇక తెలంగాణ వైపు చూస్తే 2014 తర్వాత కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ తన పాత పాలనను విస్మరించాల్సి వచ్చింది. అప్పటికీ ప్రభుత్వ స్కూల్స్ స్థితి అత్యంత దారుణంగా ఉండేది. కానీ తెలంగాణలో గురుకుల పాఠశాలల విప్లవం అంటూ ఒక సరికొత్త దిశ కనిపించింది. తెలంగాణలోని గిరిజనులు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు వీరికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించారు. 2014 నాటికి 298 గురుకులాలే ఉండగా 2024 నాటికి 984కు పైగా స్కూల్స్ మారిపోయాయి. ఇది దేశంలోనే అత్యధిక రెసిడెన్షియల్స్ విద్యా వ్యవస్థ. ఈ స్కూల్స్ లో పిల్లలకు చదువు మాత్రమే కాదు, క్యారెక్టర్ బిల్డింగ్, మోరల్ సైన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్ని నేర్పుతారు. అందుకే తెలంగాణ నుండి నేషనల్ లెవెల్లో పలు స్కూల్ స్టూడెంట్లు స్కాలర్షిప్స్ అలాగే ప్రతిభా అవార్డులు కూడా అందుకుంటూ ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన బడి అనే కార్యక్రమాన్ని 2022లో ప్రారంభించింది. దీని ద్వారా స్కూల్స్ కి మరమ్మతులు, డ్రింకింగ్ వాటర్, కంప్యూటర్లు, లైబ్రరీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీనిపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కొన్ని స్కూల్స్ కు నిధులు పూర్తిగా రాలేదన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. కానీ ఓవరాల్ గా పిల్లల్లో స్కూల్ మీద భయం తగ్గి ఆసక్తి పెరగడం ప్రారంభమైంది. ఇక ఆంధ్రప్రదేశ్ కు వస్తే అక్కడ నాడు నేడు అనే పథకం పేరు వినని వారు ఎవరు ఉండరు. జగన్ ప్రభుత్వంలో 2019లో మొదలుపెట్టిన ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా రూపు మార్చబడ్డాయి. మొదట దాదాపు 15,000 స్కూల్స్ తో మొదలైన ఈ మిషన్ 2024 నాటికి దాదాపు 38,000 స్కూల్స్ కి విస్తరించింది. స్కూల్ కి కొత్త ఫర్నిచర్, గ్రౌండ్స్, ఫైన్ పండితుల రిక్రూట్మెంట్ లాంటి పనులు జరిగాయి. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, విద్యా కానుక కిట్స్ అందించడం, ప్రతి అమ్మకి అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో వేయడం వంటివి పెద్ద ఎత్తున ప్రచారం పొందాయి. అయితే అక్కడ కూడా విమర్శలున్నాయి. కొన్ని స్కూల్స్ లో టీచర్ల కొరత, ట్రైనింగ్ లో లోపాలు, అలాగే సిలబస్ లో మార్పులు అర్థం కాని విధంగా ఉన్నాయని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. 2023లో యునెస్కో ఒక నివేదిక విడుదల చేసింది. దానిలో సౌత్ ఇండియాలో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలైన విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. కానీ విద్యా నాణ్యత విషయంలో ఇంకా శ్రమించాలి అని పేర్కొంది. ఇది నిజం. పక్క రాష్ట్రాల్లో పిల్లలు పాఠశాల చదువు అంతర్గతంగా గ్రహిస్తే ఆంధ్రప్రదేశ్ లో విద్యా పథకాలతో వేగంగా ఏర్పాట్లు జరిగాయి. కానీ టీచర్ ట్రైనింగ్, ఫాలో అప్ వ్యవస్థ ఇంకా బలపడాల్సి ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ఎవరిది బెస్ట్ మోడల్? ఒకవేళ నాణ్యత, సిస్టమ్ పరంగా చూస్తే కేరళ స్పష్టంగా ముందుంది. పిల్లల్లో జ్ఞానం, చదువుపై శ్రద్ధ, సమాజంపై అవగాహన పెంచే విధంగా వ్యవస్థ రూపొందించింది. ఒకవేళ రెసిడెన్షియల్ బేస్ మీద పిల్లలకు మొలకెత్తించే విద్యను చూస్తే తెలంగాణ ముందుంది. ప్రభుత్వ బడుల్లో హాస్టల్ కల్చర్ ద్వారా మార్పు తెచ్చిన దాఖలాలుగా నిలుస్తుంది. ఇక ప్లానింగ్, స్కేల్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ కాలంలోనే అత్యధిక స్కూల్స్ ను డిజిటల్ మోడల్లోకి మార్చిన ఏకైక రాష్ట్రంగా ఉంది. ఈ మూడింటిలో ఏది పరిపూర్ణం కాదు. కానీ 3 రాష్ట్రాలు కూడా మంచి అంశాలని పక్క రాష్ట్రాల నుంచి తీసుకోవాలి. ఉదాహరణకు కేరళ లాగే టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వటం, తెలంగాణ లాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్లకు రెసిడెన్షియల్ మోడల్ ప్రోత్సహించడం, ఆంధ్రప్రదేశ్ లాగే స్కూల్ ఇన్ఫ్రా మీద పెద్ద ఎత్తున ఖర్చు చేయడం. ఇవన్నీ కలిస్తే మనం అద్భుతమైన భారత స్కూల్ మోడల్ ని నిర్మించవచ్చు.